ఎవరో ఒకరు సహాయకుల ద్వారా మీకు సహాయం అందించబడబోతుంది. వారిచ్చే సహాయం కాదు, దేవుడు వారిని ప్రేరేపించి ఇచ్చే సహాయం. ఇది ఖచ్చితంగా ఈ రోజున జరగబోతుంది. మీరు దాన్ని అనుభవించబోతున్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు 121వ కీర్తనను మీకు వాగ్దానముగా ఇస్తున్నాడు. 121వ కీర్తనలో రాయబడిన ప్రతి ప్రవచనార్థమైన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో కనపడే చీకటి, బంధకాలు, శాపాలు మొత్తం తొలగించబడబోతున్నాయి. మీకు క్షేమం కలగబోతున్నాయి. దేవుడే దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. ఆయన అనేక మార్లు మనకు ప్రత్యక్షంగా వచ్చి సహాయం చేయగలుగుతాడు. కొన్నిసార్లు దేవుడు పరోక్షంగా మనకు సహాయం చేయగలుగుతాడు. ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒకడు యెరికో నుండి యెరూషలేముకు అందరూ వెళ్తూ ఉంటే ఇతనేమో యెరూషలేము నుండి యెరికోకు దిగజారిపోతున్న జీవితంలో ఆయన కొనసాగుతున్నాడు. అలా దిగజారిపోతున్న ఈ యొక్క జీవితంలో కొనసాగుతుండగా దొంగలి చేతిలో పడ్డాడట. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుండి 37 వచనాలు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దొంగల చేతిలో పడ్డాడో అతని కొట్టి ఆయన వద్ద ఉన్న డబ్బును దొంగలించారు, వస్త్రాన్ని దోచుకున్నారు. ఆయన్ని బాగా గాయపరిచి ఇంకా చచ్చిపోయాడని అనుకొని అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి టైంలో మొదటి ఇద్దరు ద్వారా సహాయం అందకపోయినా మూడవది వ్యక్తి ద్వారా ఆయనకు సహాయం అందినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయనే మంజు సమార్యుడు. అతని పేరుకు తగినట్టుగా మంజు సమార్యుడుగా ఆయన ఎంత డబ్బు నష్టపోయాడో, ఏమేమి నష్టపోయాడో అవన్నిటి తిరిగి ఇచ్చి మరలా సురక్షితమైన ప్రాంతానికి తరలించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, మీకు మొదటిసారి సహాయం అందకపోయినా, రెండోసారి సహాయం అందకపోయినా ఖచ్చితంగా మీ సమస్యల నుండి బయటపడటానికి, మీ పోరాటం నుండి బయటపడటానికి చివరిగా దేవుడు పంపించబోతున్న సహాయం మాత్రం అద్భుతంగా ఉండబోతున్నాయి. మీకు సహాయం అందించబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే మరి ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్నారో, భ్రష్టత్వం పట్టారో, నష్టపోయారో, మీకు దేవుడు అద్భుతమైన సహాయాన్ని అందించబోతున్నాడు. తర్వాత మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదివితే అద్భుతం జరగటానికి ఒకడు సహాయం పడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు మరి ఏ ఒక్కరి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు లేదు. అద్భుతం జరగాలంటే దేవుని బిడ్డలారా, మొదటిగా అక్కడ ఒక మూలధనం ఎంతో అవసరంగా ఉంది. దాన్ని ఒక చిన్నవాడి చేతుల నుండి దేవుడు స్వీకరించటం, దాన్ని మల్టిప్లై చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక సహాయకుడిని దేవుడు పంపించినట్టుగా మనం స్పష్టంగా కనపడుతుంది. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొద్దకు నడిపించడానికి ఒక సహాయకుడిని దేవుడు ఎన్నుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కొంతమంది అంట గ్రీక్ దేశం నుండి యేసును చూడటానికి వచ్చారంట. కానీ వాళ్ళకు సరి అయిన ఛానల్ దొరకలేదు. మరి ఎలాగ యేసును అంత గొప్ప బోధకుని ఎలా కలుసుకుంటాం, ప్రవక్తను ఎలా కలుసుకుంటామని సతమతం అయిపోతున్న సమయంలో ఫిలిప్ అనే వ్యక్తి ద్వారా వారికి సహాయం అందించబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు 25 వచనాల్లో మనకు కనపడుతుంది. ఫిలిప్ అనే వ్యక్తి ద్వారా దేవుడు మరి ఆ గ్రీక్ దేశం నుండి వచ్చిన వాళ్ళని ఫిలిప్ను ఒక సహాయకుడిగా పంపించినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా మరి ఒకడు దారి పొడుగున వాక్యం చెబుతున్నాడు, కానీ వాడికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా యెషయా గ్రంథం చదువుకుంటా పోతున్నాడు. అతనికి అర్థమాకపోయేసరికి దేవుడు ఇదే ఫిలిప్పును సహాయకుడిగా పంపించి దేవుని బిడ్డలారా ఆయనకు అర్థమైనట్టు బోధించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 36 నుండి 40 వచనాల్లో మనకు కనబడుతుంది. సో ఏదో ఒక రూపంలో దేవుడు
ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని యొక్క సహాయం మీకు అందించబడబోతున్నాయి. మీకు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎవరో ఒకరు సహాయకుల ద్వారా మీకు సహాయం అందించబడబోతుంది. వారిచ్చే సహాయం కాదు, దేవుడు వారిని ప్రేరేపించి ఇచ్చే సహాయం. ఇది ఖచ్చితంగా ఈ రోజున జరగబోతుంది. మీరు దాన్ని అనుభవించబోతున్నారు. ఏ రూపంలో దేవుడు మీకు తోడ్పడ్డాడో సహాయపడ్డాడో మాకు తర్వాత తెలియపరచండి. దేవుడు మన ఆశీర్వదించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి అయ్యా నీవు ఇచ్చిన వాక్కును మేము స్వీకరిస్తున్నాం. మీరే ఆశీర్వదించండి, తాకండి, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:17. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.